హెచ్ఐసిసి వేదికగా రెండో రోజు భారత సమ్మిట్ కార్యక్రమం కొనసాగుతుంది. పెట్టుబడులే లక్ష్యంగా భారత సమ్మిట్ నిర్వహిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలిసేలా స్టాల్స్ ఏర్పాటు చేసింది. 2 రోజుల కార్యక్రమంలో భాగంగా తొలి రోజు పెట్టుబడులు, న్యాయం, ప్రపంచ శాంతి లక్ష్యాల దిశగా చర్చలు జరిగాయి. మొదటి రోజు 100కి పైగా దేశాల నుంచి 450 మందికి పైగా డెలిగేట్స్ పాల్గొన్నారు. ఇవాళ రెండో రోజు తెలంగాణ ప్రభుత్వ పాలసీలపై చర్చించనున్నారు. పలు అంశాలపై జరిగే చర్చల్లో మంత్రులు పాల్గొనున్నారు. హెచ్ఐసిసి వేదికగా రెండో రోజు భారత సమ్మిట్ కార్యక్రమం కొనసాగుతుంది. పెట్టుబడులే లక్ష్యంగా భారత సమ్మిట్ నిర్వహిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలిసేలా స్టాల్స్ ఏర్పాటు చేస్తుంది. 2 రోజుల కార్యక్రమంలో భాగంగా తొలి రోజు పెట్టుబడులు, న్యాయం, ప్రపంచ శాంతి లక్ష్యాల దిశగా చర్చలు జరిగాయి. మొదటి రోజు 100కి పైగా దేశాల నుంచి 450 మందికి పైగా డెలిగేట్స్ పాల్గొన్నారు. ఇవాళ రెండో రోజు తెలంగాణ ప్రభుత్వ పాలసీలపై చర్చించనున్నారు. పలు అంశాలపై జరిగే చర్చల్లో మంత్రులు పాల్గొనున్నారు. ఇక ముగింపు సభలో సీఎం రేవంత్, కేసీ వేణుగోపాల్ పాల్గొని ప్రసంగించే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, హెచ్ఐసిసి వేదికగా రెండో రోజు భారత సమ్మిట్ కార్యక్రమానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? చక్రి, రెండవ రోజు భారత్ సమ్మిట్కి సంబంధించినటువంటి రెండవ రోజు కార్యక్రమం ఈ రోజు కొనసాగబోతా ఉంది. హైదరాబాద్ నవోటల్లోని హెచ్ఐసిసి నవోటల్లో ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క సమ్మిట్ను నిర్వహిస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనుకూలతలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ యొక్క సమ్మిట్ ఉపయోగపడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశంలో కావచ్చు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కావచ్చు ఉన్నటువంటి పరిస్థితులన్నింటిపై కూడా అధ్యయనం చేసేందుకు ఈ వేదిక ఒక బృహత్తర కార్యక్రమంగా ఉపయోగపడుతుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ప్రపంచంలోని 100కు పైగా దేశాల నుంచి 450 మందికి పైగా డెలిగేట్లు రావడం జరిగింది. మొదటి రోజు ఈ యొక్క సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించడం జరిగింది. ఈరోజు రెండవ రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎల్ఓపిగా ఉన్నటువంటి ఎంపీ రాహుల్ గాంధీ రాబోతా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత కేసీ వేణుగోపాల్ కూడా ఈ యొక్క ముగింపు సమావేశాలకు హాజరు కాబోతా ఉన్నారు. సో ఒకసారి మనం ఇక్కడ వేదిక దగ్గర చూడొచ్చు. ఈరోజు రెండవ రోజు ఈ యొక్క వేదికలో పాల్గొనడానికి ఇప్పటికే ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు రెండవ రోజు అయినటువంటి ఈ రోజు పలువురు మంత్రులు, రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులు కూడా ఈ యొక్క సమావేశంలో పలు అంశాలపై చర్చలో పాల్గొనబోతా ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం తీసుకొచ్చినటువంటి పాలసీపై మంత్రులు జుపల్లి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు మాట్లాడతారు. అదేవిధంగా విభజన రాజకీయాలు అధిగమించడం ఎలా అనే టాపిక్ పై మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడతారని చెప్పి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక పర్యావరణ సమతుల్యతపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక అసమానతలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపీ అనిల్ యాదవ్ మాట్లాడతారని చెప్పి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శాంతి భద్రతలపై మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడతారు. అదేవిధంగా ముగింపు సభలో హైదరాబాద్కు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిక్లరేషన్ను సీఎం రేవంత్ రెడ్డి యొక్క డిక్లరేషన్ను ఈ ముగింపు సభలో పెడతారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ కూడా ఈ యొక్క ముగింపు సమావేశాల్లో పాల్గొని వాళ్ళు తమ కీలకమైన ఉపన్యాసాన్ని ఇస్తారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రియాంక గాంధీ ఈ యొక్క సమావేశానికి వస్తారా రారా అని ఇంకా కూడా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. నిన్న జరగవలసినటువంటి పలు కార్యక్రమాలు ఈ రోజుకి వాయిదా పడడం జరిగింది. ఇప్పటికే పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి అయితే ఉందో ఆ దాడి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నిన్న సంతాప దినాన్ని ప్రకటించడంతో నిన్న జరగవలసినటువంటి పలు కీలకమైన కొన్ని ఏవైతే అంశాలు ఉన్నాయో అవి ఈ రోజుకు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఈరోజు
రెండవ రోజు చివరి రోజు అయినటువంటి ఈ రోజు ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు యథావిధిగా కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మరికాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకోబోతా ఉన్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ మధ్యాహ్నం 2:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా నవోటల్కు వస్తారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలైనటువంటి ఏవైతే సత్యం, అహింస, సామాజిక న్యాయం ఏవైతే ఉన్నాయో వాటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క డెలిగేట్స్ కూడా మరొకసారి ఇక్కడ ఈ చర్చా వేదిక ద్వారా వివరిస్తున్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. నిన్న జరిగినటువంటి సమావేశంలో జెండర్ ఈక్వాలిటీ, అదేవిధంగా ఆర్థిక అసమానతలు, అదేవిధంగా ఇవన్నిటిపై చర్చించామని చెప్పి చెప్తా ఉన్నారు. ద్వేషం లేకుండా ప్రేమను పంచాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలైనటువంటి అహింస, సామాజిక న్యాయాల వాటిని ఆధారంగా చేసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది, అభివృద్ధిలో ముందుకు సాగుతూ ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న జరిగినటువంటి చర్చా వేదికల్లో మంత్రులు కూడా ఉటంకించడం జరిగింది. ఈ యొక్క 100కు పైగా దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులందరికీ కూడా ఈ యొక్క వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, వెల్కమ్ చెప్తా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనుకూలతలు కావచ్చు, పెట్టుబడులు పెట్టడానికి ఈ యొక్క అవకాశాలు ఉన్నాయి అని చెప్పి కూడా ఈ యొక్క మార్కెట్ చేసుకునేందుకు కూడా రాష్ట్రాన్ని ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే సమ్మిట్ ఉందో ఇది ఉపయోగపడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అయితే రాజు 2 రోజుల కార్యక్రమంలో భాగంగా తొలి రోజు పెట్టుబడులు, న్యాయం, ప్రపంచ శాంతి లక్ష్యాల దిశగా చర్చలు అయితే జరిగాయి. మొదటి రోజు 100కి పైగా దేశాల నుంచి 450 మందికి పైగా డెలిగేట్స్ వచ్చిన పరిస్థితి. ఇవాళ రెండో రోజు ఎలాంటి చర్చలు జరిగే అవకాశం ఉంది? పలు అంశాలపై చర్చలో ఎంతమంది మంత్రులు పాల్గొనే అవకాశం ఉంది? ఈరోజు ఏదైతే చర్చలు ఉన్నాయో ఈ చర్చల్లో ప్రధానంగా మంత్రులు పాల్గొనబోతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే పాలసీల విధానం ఏదైతే ఉందో ఆ పాలసీలు ఒక్కొక్క పాలసీపై ఒక్కొక్క మంత్రులు మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే గిగ్ వర్కర్ల పాలసీకి సంబంధించి ఒక మంత్రి, అదేవిధంగా ఇతర జెండర్ ఈక్వాలిటీకి సంబంధించినటువంటి, అదేవిధంగా ఇతర సామాజిక న్యాయానికి సంబంధించి ఇట్లా ఒక్కొక్క అంశాలపై ఒక్కొక్క మంత్రులు దీనిపై మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంది. ఈ చర్చ ఈ యొక్క ఏదైతే ఈ సమ్మిట్ ఉందో ఈ సమ్మిట్ ద్వారా ప్రపంచ దేశాలకు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలను వాటి ఆధారంగానే పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి అనుకూలతను, అదేవిధంగా ప్రపంచం దృష్టిని తెలంగాణ రాష్ట్రం ఆకర్షించేందుకు ఈ యొక్క వేదిక ఉపయోగపడుతుంది అని చెప్పి మంత్రులైతే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారత ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఏదైతే తీసుకోబోయే ఏవైతే ప్రస్తుతం ఏదైతే కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్ర దాడి ఉందో ఆ దాడి విషయంలో తీసుకోబోయే ప్రతి చర్యలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చిందని చెప్పేసి కూడా ఈ చర్చా వేదికలో నిన్న కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్ర దాడికి అక్కడ జరిగినటువంటి వారికి ఎవరైతే మరణించారో వాళ్ళకి నివాళి కూడా ఇక్కడ నుంచి ఇక్కడ సభ వేదిక ద్వారా ఈ చర్చలో ఇక్కడ వాళ్ళకి మౌనం కూడా పాటించడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్తా ఉంది, ఈ చర్చా వేదిక ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు తెలంగాణ ఒక ప్రయత్నం చేయబోతా ఉంది. ఇట్లాంటి సమావేశం ప్రపంచంలో ఎక్కడా కూడా జరగలేదు. జెండర్ ఈక్వాలిటీ, అదేవిధంగా సామాజిక న్యాయం, వీటన్నిటినీ సామాజిక న్యాయం అందరికీ అందించే విధంగా, అదేవిధంగా అభివృద్ధిలో కూడా ముందుకు దూసుకెళ్లడానికి ఈ యొక్క చర్చా వేదిక ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. మరి కాసేపట్లోనే రెండవ రోజు కార్యక్రమాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. అయితే రాజు, ఇవాళ భారత్ సమ్మిట్ చివరి రోజు, మరి ఇవాళ రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ సమ్మిట్కు హాజరు కానున్నారా? అదేవిధంగా కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎవరు పాల్గొనే అవకాశం ఉందంటారు రాజు? ఈరోజు మధ్యాహ్నం రాహుల్ గాంధీ రాబోతా ఉన్నారు. సో ఇప్పటికే మంత్రులు ఒక్కొక్కరుగా చేరుకుంటా ఉన్నారు. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇప్పటికీ మంత్రులు ఒక్కొక్కరుగా చేరుకుంటారు. మనం చూస్తూ ఉన్నాము, మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేరుకుంటున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి ఈరోజు రెండవ రోజు కార్యక్రమం కొనసాగుతూ ఉంది. సో దీనికి సంబంధించి మనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. సో పొన్నం ప్రభాకర్ గారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, రెండవ రోజు ఎట్లాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి? ఎజెండా ప్రకారంగా కొన్ని అంశాల చర్చ జరుగుతుంది. వాటి చర్చకు సంబంధించి చెప్తాం.
చూస్తా ఉన్నాము. ఇప్పుడిప్పుడే మంత్రులు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కొన్ని చర్చా కార్యక్రమాలు కూడా వాటికి సమయం కూడా ఇక్కడ అవుతా ఉంది. సో ఈ చర్చల కార్యక్రమంలో పాల్గొనడానికి వాళ్ళు లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూసుకున్నట్టయితే గిగ్ వర్కర్ల పాలసీపై ఇద్దరు మంత్రులు మాట్లాడతారని చెప్పి తెలుస్తూ ఉంది. జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడతారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా విభజన రాజకీయాలను అధిగమించడానికి ఏం చేయాలి అనే దానిపై మంత్రులు దామోదర రాజనరసింహ మాట్లాడతారని చెప్పి కూడా ఇప్పటికే ఇక్కడ ఒక షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేశారని చెప్పి చెప్తా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక అసమానతలపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడతారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఈ చర్చలన్నీ కూడా మరికాసేపట్లోనే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక వేదిక ద్వారా ఈ చర్చలు ప్రారంభం అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శాంతి భద్రతలు, అదేవిధంగా ఉగ్రవాదం, ప్రస్తుతం దేశంలో ఎట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి ఘటనలు ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు ఏం చేయాలనే దానిపై ఉన్నటువంటి ఒక చర్చలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతారని చెప్పి తెలుస్తూ ఉంది. ఈరోజు ముగింపు సమావేశంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి డిక్లరేషన్లపై కూడా ఈ యొక్క చర్చా వేదికలో హైదరాబాద్ తెలంగాణ డిక్లరేషన్ కూడా పెడతారని చెప్పి చెప్తా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ముగింపు ఏదైతే సమావేశం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్కు రాహుల్ గాంధీ రాబోతా ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత ఏదైతే ముగింపు సమావేశాలు ఉంటాయో, ముగింపు చర్చలో భాగంగా రాహుల్ గాంధీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత కేసీ వేణుగోపాల్తో సహా సీఎం రేవంత్ రెడ్డి ఈ ముగింపు చర్చా వేదికలో పాల్గొంటారని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. మరి బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో 8 మంది గల్లంతవుగా వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. అయితే వారిలో 2 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీయగా మరో 6 కోసం తవ్వకాలు జరిపారు. దాదాపు 63 రోజుల పాటు కొనసాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్కు ఈరోజు బ్రేక్ పడింది. దీంతో టన్నెల్లో నిర్విరామంగా వర్క్ చేస్తున్న ఎస్కవేటర్లు బయటకు వచ్చాయి. ఈ రెస్క్యూలో శిథిలాల తొలగింపు దాదాపు పూర్తయినట్లుగా సమాచారం. కేవలం డేంజర్ జోన్లో మాత్రమే శిథిలాలను తొలగించాల్సి ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. సాంకేతిక కమిటీ సూచనల మేరకు 3 నెలల పాటు ఈ సహాయ చర్యలను నిలిపివేశారు. రైట్గా తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం 8 మంది గల్లంతంగా వారి కోసం రాష్ట్ర ప్రభుత్వ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. అయితే వారిలో 2 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికి తీయగా మరో 6 కోసం తవ్వకాలు జరిపారు. దాదాపు 63 రోజుల పాటు కొనసాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్కు ఈరోజు బ్రేక్ పడింది. బ్రేక్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్లో అందిస్తారు. సాగర్, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి నేటికి ఖచ్చితంగా 63 రోజులు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు 8 మంది గల్లంతులో 2 మాత్రమే రెస్క్యూ చేశారు. వారిని వాళ్ళ మృతదేహాలన్నీ కూడా బయటికి తీయడం జరిగింది. వాళ్ళ సొంత గ్రామాలకు కూడా పంపించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా 25 లక్షల ఒక్కొక్కరికి 25 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. అయితే మిగిలిన 6 ఆచూకీ కోసం అయితే 12-13 బృందాలుగా కూడా రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా 63 రోజుల నుంచి నిరంతరంగా శ్రమిస్తూనే ఉన్నాయి. ఒక్కో షిఫ్ట్ల మాదిరిగా 4 షిఫ్ట్ల మాదిరిగా లోపలికి వెళ్తున్నాయి. దాదాపు 120 మంది ఒక షిఫ్ట్ పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు లోపల ఉన్న ఏదైతే టన్నెల్ బోరింగ్ మిషన్ కి సంబంధించిన విడి భాగాలనంతా కూడా బయటికి తీసుకొచ్చారో, అక్కడ ఉన్న బురద మట్టి శిథిలాలంతా కూడా బయటికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి కన్వేయర్ బెల్ట్ ద్వారా ఇదంతా కూడా బయటికి పంపించారు. అంతేకాకుండా లోపల ఉన్న సీఫేజ్ వాటర్ అంతా కూడా డివాటరింగ్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంతకాలం కొనసాగించిన ఈ సిబ్బంది అంతా కూడా నేటితో వెనుదిరిగారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ప్రమాదం జరిగిన ప్రాంతంలో పూర్తిగా సీఫేజ్ వాటర్ అధికంగా వస్తుంది. అదంతా కూడా ఒక రెడ్ లైన్ తో అంతా కూడా ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియా కూడా పెట్టుకోవడం జరిగింది. అక్కడంతా కూడా ఒకవేళ ఆ 40-50 మీటర్లంతా ఒకవేళ తవ్వితే పైనుంచి ఇంకా శిథిలాలు మట్టి బురద వాటర్ అంతా కూడా హెవీగా రావచ్చు. అక్కడ రెస్క్యూకి వెళ్ళిన సిబ్బందికి కూడా పూర్తిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే ఈ ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన మిగతా బృందాలన్నీ కూడా అంచనా వేసి
అక్కడ ఉన్న అధికారులకు కూడా చెప్పడం జరిగింది. దీంతో అక్కడ కాస్త విరామం అయితే ఇస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్మీ బృందం అంతా కూడా వెళ్ళిపోయింది. ఆర్మీ నేవీకి సంబంధించి కూడా వెళ్ళిపోయారు. అక్కడ ప్రస్తుతానికైతే ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించిన ఒక 18 మంది, హైడ్రాకి సంబంధించిన 25 మంది మాత్రమే లోపల ఉన్న కొద్దిపాటి క్లీనింగ్ అయితే చేస్తున్న పరిస్థితిగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం లోపలని ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించిన మిగతా బృందాలన్నీ కూడా లోపలికి వెళ్ళి వచ్చిన నేపథ్యంలో ఏదైతే రెస్ట్రిక్టెడ్ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో పనులు జరిగితే పూర్తిగా అదంతా కూలిపోయే అవకాశం ఉందంటూ కూడా టెక్నికల్ సిబ్బంది కూడా ఒక అంచనాకు వచ్చారు. దీనికి సంబంధించి అఫీషియల్ గా ఈ రోజు రిపోర్ట్ కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ అదంతా తవ్వకాలు జరిపితే ఆ ప్రాంతంలోనే ఈ ఏదైతే 6గురికి సంబంధించిన ఆనవాళ్ళు ఆచూకీ ఉన్నట్టుగా కూడా వాళ్ళు గుర్తించారు. దీనికి సంబంధించి అదంతా తవ్వకాలు జరిపితే టన్నెల్ కూడా కూలిపోయే ప్రమాదం ఉందంటూ కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించి నేటితో ఎస్ఎల్బిసి సంబంధించిన పనులన్నీ కూడా బ్రేక్ పడ్డాయని కూడా చెప్పుకోవచ్చు చక్రి. అయితే సాగర్, ఈ రెస్క్యూలో శిథిలాల తొలగింపు దాదాపు ఎంత శాతం పూర్తయింది? రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది ఏం చెబుతున్నారు? ఏదైతే ఈ టెక్నికల్ సంబంధించి కూడా ఎస్ఎల్బిసి సొరంగ మార్గాలు పూర్తిగా డెడ్ లైన్ వరకు కూడా ప్రమాదం జరిగిన ప్రాంతం వరకు కూడా ఈ రెస్క్యూ బృందాలన్నీ కూడా చేరుకున్నాయి. పూర్తిగా 63 రోజులుగా కూడా అక్కడ దాదాపుగా 12.5 కిలోమీటర్ నుంచి కూడా 13.67 కిలోమీటర్ వరకు కూడా ఉన్న పూర్తి టన్నెల్ భాగం అంతా కూడా 10 మీటర్స్ దయ ఉంటుంది. అదంతా కూడా శిథిలాలతో బురదతో పూర్తిగా నిండిపోయిన నేపథ్యంలో రెస్క్యూ బృందాలన్నీ కూడా నిరంతరం 4 షిఫ్ట్లుగా 24 అవర్స్ గా యుద్ధ ప్రాతిపదికన పూర్తిగా శ్రమించి లోపలున్న బురద మట్టినంతా కూడా క్లీన్ చేసుకుంటూ వచ్చాయి. ఓవైపుగా టన్నెల్ బోరింగ్ మిషన్ దాదాపుగా కూడా 1500 టన్నులకు పైగా కూడా ఇదంతా వెయిట్ ఉంటుంది. దాన్ని కూడా ఈ ఫోర్స్ కి అక్కడ ప్రమాదం జరిగిన ఘటన నుంచి ఫోర్స్ కి 150 మీటర్ల ముందుకొచ్చిన నేపథ్యంలో ఆ ఫోర్స్ ఆ మట్టి బురద అంతా కూడా ఫోర్స్ తో కొట్టుకోవడంతో పూర్తిగా టన్నెల్ బోరింగ్ మిషన్ అంతా కూడా పూర్తిగా ఎక్కడికక్కడ పార్ట్స్ అన్ని కూడా విరిగిపోయిన పరిస్థితి. దీనికి సంబంధించి ఆ పార్ట్స్ అన్ని కూడా పూర్తిగా టన్నెల్ బోరింగ్ మిషన్ సంబంధించిన పార్ట్స్ అన్ని బయటకు తీసుకొచ్చారు. అక్కడున్న బురద శిథిలాలంతా తీసుకొచ్చారు. కాకపోతే ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ప్రమాద ఘటనలో మాత్రం అదంతా కూడా పైనుంచి ఒక ఓల్ మాదిరిగా ఏదైతే సెగ్మెంట్స్ ఉన్నాయో సెగ్మెంట్స్ అన్ని కింద పడిపోవడంతో పూర్తిగా కాంక్రీట్ మాదిరిగా పూర్తిగా అదంతా కూడా ఫిక్స్ అయిపోయింది. ఆ కాంక్రీట్ మాదిరిగా ఉన్న 40 మీటర్స్ ప్రాంతం అంతా కూడా ఒకవేళ వీళ్ళు ఈ రెస్క్యూ బృందాలు దాన్ని తవ్వితే అక్కడ నుంచి మీద నుంచి ఇంకా కొండలు గుట్టలు ఉన్న ప్రాంతం అదంతా కూడా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి ఫారెస్ట్ లో వాటర్ తర్వాత సీటేజ్ వాటర్ ఇప్పటికే 10,000 లీటర్లు నిమిషానికి కూడా వస్తుంది. ఇదంతా దృష్టిలో పెట్టుకుని ఆ రెస్ట్రిక్టెడ్ ఏరియా ప్రాంతంలో తిరిగి ఈ రెస్క్యూ బృందాలన్నీ కూడా అక్కడ సహాయక చర్యలను కొనసాగిస్తే మాత్రం పైనుంచి ఇంకా ఏ విధంగా ఎటువంటి వాటర్ బురద శిథిలాలు వస్తాయనేది కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా వస్తే ఇటు టన్నెల్ కి సంబంధించిన సెగ్మెంట్స్ అన్ని కూలిపోతాయి, వీళ్ళకి పోయిన వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో ఇదంతా కూడా బయటకు వచ్చే అధికారులకు వీళ్ళు సహాయక చర్యలు జరుపుతున్నప్పటి నుంచి కూడా ఒక రిపోర్ట్ ని తయారు చేసి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా హర్సిలి హిల్స్ వద్ద చిరుత కలకలం రేగింది. ఘాట్ రోడ్లో పర్యాటకులకు చిరుత కనిపించింది. 3వ మలుపు తిరుగుతున్న సమయంలో మొబైల్లో చిరుత తిరుగుతున్న దృశ్యాలను ప్రయాణికులు రికార్డ్ చేశారు. చిరుత సంచారంతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. కాగా ఇటీవల మదనపల్లిలో పొన్నెటిపాలెంలో ఒక చిరుత చిక్కగా చలిమామిడి అటవీ ప్రాంతంలో మరో చిరుత తారసపడింది. ఇక అన్నమయ్య జిల్లా హర్సిలి హిల్స్ వద్ద చిరుత కలకలానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్లైన్ అందిస్తారు. కిరణ్, రెడ్డిగా అన్నమయ్య జిల్లా హర్సిలి హిల్స్ వద్ద చిరుత కలకలం రేగింది. ఘాట్ రోడ్లో పర్యాటకులకు చిరుత కనిపించింది. 3వ మలుపు తిరుగుతున్న సమయంలో మొబైల్లో చిరుత తిరుగుతున్న దృశ్యాలను ప్రయాణికులు రికార్డ్ చేశారు. చిరుత సంచారంతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్లైన్ అందిస్తారు. కిరణ్,
అన్నమయ్య జిల్లా హర్సిలీ హిల్స్ వద్ద చిరుత కలకలం రేగింది. ఘాట్ రోడ్లో పర్యాటకులకు చిరుత కనిపించింది. మూడో మలుపు తిరుగుతున్న సమయంలో మొబైల్లో చిరుత తిరుగుతున్న దృశ్యాలను ప్రయాణికులు రికార్డు చేశారు. చిరుత సంచారంతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. కాగా ఇటీవల మదనపల్లిలో పొన్నటిపాలెంలో ఒక చిరుత చిక్కగా చలిమామిడి అటవీ ప్రాంతంలో మరో చిరుత తారసపడింది. చక్రి ఆంధ్ర ఊటీగా పేరొందిన ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆర్సీ హిల్స్ లో తరచూ పర్యాటకుల సంఖ్య అధిక సంఖ్యలో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ ఇది ఎండాకాలం కావడంతో ఎక్కువ పర్యాటకులు కూడా వస్తుంటారు. అయితే గత రాత్రి ఆర్సీ నుంచి ఘాట్ రోడ్ లో దిగుతున్న పర్యాటకులకు ఒక చిరుత తారసపడింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ పర్యాటకులందరూ భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే తరచుగా అన్నమయ్య జిల్లాలోని ఇటు మదనపల్లి మొన్న ఏదైతే ఉచ్చులో తిప్పుకున్న పుల్లెటపల్లి ఉచ్చులో తిప్పుకున్న చిరుత కూడా మనకు తెలిసిన విషయం. ఈ నేపథ్యంలోనే మదనపల్లిలో చాలా వరకు కూడా ఈ మధ్యకాలంలో చిరుతలు తారసపడుతూ వస్తున్నాయి. అయితే తిరుపతి మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఆర్సీ హిల్స్ అంటేనే ఆంధ్ర ఊటీగా పేరొందింది. దాంట్లో ఎక్కువగా ఎండాకాలం పూట సమ్మర్లో తెర తీరేందుకు కూడా పర్యాటకులు అత్యధికంగా ఆర్సీ హిల్స్ వస్తుంటారు. అయితే గత రాత్రి అయితే ఘాట్ రోడ్లో ఏదైతే చిరుత ఒకసారిగా సంచరించిందో దాంతో పూర్తి స్థాయిలో భయాందోళనకు గురైనట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో చొరవ చూపిస్తే వీటన్నిటికీ భయాందోళన నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఎవరైతే పర్యాటకులలో వాళ్ళందరూ కూడా పర్యాటక కేంద్రమైన ఆర్సీ హిల్స్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అయితే మళ్ళీ అటవీ శాఖ అధికారులు దాన్ని బంధించే ప్రయత్నం చేయాలి, లేకపోతే వేరే చోటకి తరలించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని పర్యాటకులు అయితే చెప్పుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చెప్పి రైట్, థ్యాంక్ యూ కిరణ్. మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. సాహసానికి మారుపేరు వారు. శత్రువుల అందు చూస్తారు, కనిపెట్టి వారి పని పడతారు. విపత్కర పరిస్థితుల్ని విరోచితంగా ఎదుర్కొంటారు. ఆపదలో ఉన్న వారిని కాపాడతారు. అందుకే వారిని శివంగి అని పిలుచుకుంటారు. ఇంతకీ ఎవరా శివంగులు? ఆ జిల్లాలో ఏం జరుగుతోంది? టీమ్ శివంగి ఇప్పుడు తెలంగాణలో స్పెషల్ టాపిక్. మొట్టమొదటిసారిగా నిర్మల్ జిల్లాలో ఈ టీంను ఏర్పాటు చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మహిళా కానిస్టేబుల్తో ప్రత్యేక కమాండో గ్రూప్ ని ఏర్పాటు చేశారు. దీనికి టీమ్ శివంగి అని పేరు పెట్టారు. ఎన్ఎస్జీ, ఎస్బీజీతో పాటు గ్రేహౌండ్స్ కు దీటుగా ఈ టీంకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ఈ బృందం సిద్ధంగా ఉంటుంది. రాష్ట్రంలో అత్యవసర సమయంలో, ప్రకృతి విపత్తు సమయంలో, తీవ్రమైన ధర్నాలు, నిరసనలు జరిగినప్పుడు ఏఆర్ బృందాలు అక్కడకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నో ఏఆర్ పోలీసు బృందాలు ఉన్నా అవి మగ పోలీసులకు చెందినవే. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేక చొరవ చూపి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మహిళా పోలీస్ కమాండో బృందాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో గల మహిళా ఏఆర్ పోలీసులకు అన్ని రకాలుగా ప్రత్యేకమైన కఠోర శిక్షణ ఇప్పించి మహిళా పోలీస్ కమాండో బృందాన్ని తీర్చిదిద్దారు. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల మొదటి నుండి పోలీస్ శాఖలో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. పోలీస్ అక్క కార్యక్రమం ద్వారా బాలికల హాస్టల్లో మహిళా కానిస్టేబుళ్లను పంపి వారిచే బాలికలకు పలు అవగాహన కార్యక్రమాలు కల్పించారు. అలాగే మహిళా కానిస్టేబుళ్లను పెట్రోలింగ్లో సైతం భాగస్వామ్యం చేశారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి 20 మంది మహిళా కానిస్టేబుళ్లను ఎంపిక చేసి ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఆయుధ శిక్షణను సైతం ఇప్పించి ధీర వనితలుగా తీర్చిదిద్దారు. పురుష కమాండోలకు ఏమాత్రం తీసిపోకుండా వారిని తయారు చేసి శివంగి పేరుతో మహిళా కమాండో దళాన్ని ఏర్పాటు చేశారు. ఈ విధంగా మహిళా కమాండో దళం ఏర్పాటు రాష్ట్రంలో మరెక్కడ జరగలేదు.